టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 1Aకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 24 వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే మనం ఈ 20 డేస్లో అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అప్ టు సో ఆన్ క్వశ్చన్ నెంబర్ 24 వరకు క్వశ్చన్స్, అలాగే 1A, 1B, 2A, 2B ఈ 4 వీటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ రోజు నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మనకి ఫంక్షన్స్లో ఇక్కడ 1Aకి సంబంధించి ఫంక్షన్స్లో క్వశ్చన్ నెంబర్ 1కి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనము చెప్పుకుందామండి. అంటే మనకి ప్రీవియస్ పేపర్స్లో లాస్ట్ 10 ఇయర్స్లో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది మనకి 10 టైమ్స్ ఇచ్చాడండి. మనకి లాస్ట్ బిఫోర్ ప్రీవియస్ 2014 నుంచి మనకు 24 వరకు తీసుకుంటే 10 టైమ్స్ ఇచ్చాడండి. 2016, 2017 అంటే ఏపీటీఎస్లో కలిపి మనకి 10 టైమ్స్ దాకా ఇచ్చాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే మనం ఫస్ట్ 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. తర్వాత క్వశ్చన్స్ 1 or 2 టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటాయండి. కాబట్టి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ A is equal to -2, -1, 0, 1, 2 and f maps A to B is a surjection defined by f of x is equal to x square plus x plus 1 అండి. దెన్ ఫైండ్ B అండి. అంటే మనకి f maps A to B is a surjection అంటే ఆన్ టు ఫంక్షన్ ఇచ్చినట్టు. మనకు ఆన్ టు ఫంక్షన్ అంటే f maps A to B is a ఆన్ టు అయితే ఈజ్ ఆన్ టు ఫంక్షన్ అయితే image of elements of A, image of elements of f of A is equal to మనకి ఏమంటామంటే రేంజ్ అంటాం. అలాగే దీన్ని డొమైన్ అంటాం. ఏనేమో డొమైన్ అంటాం, బీనేమో కోడొమైన్ అంటామండి. అంటే ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సెట్ ఏలో ఏమైనా ఎలిమెంట్స్ తీసుకుంటే మనం 1, 2, 3, 4 ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ బీలో ABCD తీసుకుంటే మనకి వీటి యొక్క ఏలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ అంటే ఇక్కడ 1A, 2C, 3B, 4D అయితే మనకి ఇమేజెస్ ఎలిమెంట్స్ అంటే f of 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే A అని రాస్తాం. f of 2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే C అని రాస్తాం. f of 3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే B అని రాస్తాం. f of 4 అంటే D అని రాస్తామంటే అంటే ఇమేజెస్ ఎలిమెంట్స్ మనకి ఆన్ టు డెఫినేషన్ ప్రకారం ఇమేజెస్ ఏలో ఉన్న ఇమేజెస్ ఎలిమెంట్స్ మనకి దీనికి ఈక్వల్ అయిందంటే కోడొమైన్కి ఈక్వల్ అయింది. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటంటే f of A ఈక్వల్ టు ఏమవుతుందంటే B అవుతుందండి. బీలో ఉన్న ఎలిమెంట్స్ ABCD కాబట్టి f of A ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే కోడొమైన్కి ఈక్వల్ అవుతుంది. f మ్యాప్స్ A to B ఆన్ టు ఫంక్షన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఒకసారి చూద్దామండి. అంటే ఏ అనే సెట్ ఇచ్చాడు, f మ్యాప్స్ A to B ఈజ్ ఏ సజెషన్ ఇచ్చాడు. డిఫైన్డ్ బై f of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 దెన్ ఫైండ్ B అన్నాడు. అంటే B అని మనం Bని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ A, ఇమేజ్ అంటే డొమైన్, ఇది A అనే సెట్ డొమైను. వీటి డొమైన్లో ఎలిమెంట్స్ తీసుకెళ్ళి ఫంక్షన్లో రాస్తే అంటే ఇచ్చిన ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అండి. అంటే ఈ ఫంక్షన్లో రాస్తే మనకు వచ్చే సెట్ ఏంటంటే B అనే సెట్ వస్తుంది. కాబట్టి అంటే ఇది ఆన్ టు ఫంక్షన్ అయితే ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ A ఈక్వల్ టు కోడొమైన్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం దాని నుంచి B అనే సెట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి మనం ఇది 10 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి మనకి స్లో లెర్నర్స్కి మనం దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నామండి. సొల్యూషన్ చూద్దామండి. గివెన్ ఏమి ఇచ్చాడంటే f maps A to B ఈజ్ ఏ సర్జెక్షన్
అలాగే మనకి ఇంకొక గివెన్ డొమైన్ ఏమి ఇచ్చాడంటే సబ్జెక్షన్ అయితే మనకు డెఫినేషన్ ప్రకారం ఆన్ టు ఫంక్షన్ కాబట్టి ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కోడొమైన్కి ఈక్వల్ అవుతుంది. అంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్. బి అంటే మనకి డొమైన్ కోడొమైన్. ఇక్కడ మనకి గివెన్ డొమైన్ ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -2 -1 0 1 2 అని ఇచ్చాడండి. అలాగే మనకి ఒక ఫంక్షన్ ఇచ్చాడు f(x) ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే x² + x + 1 ఇచ్చాడు. ఇది ఫంక్షన్. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఫంక్షన్లో రాస్తే మనకి సెట్ బి వస్తుందండి. కాబట్టి మనం ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే -2 -1 0 1 2 ఒక్కొక్క ఎలిమెంట్స్ తీసుకెళ్ళి ఫంక్షన్లో పెడితే మనకి f(a) రేంజ్ వస్తుంది. అంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ కాబట్టి బి అనే సెట్ వస్తుందండి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్స్ తీసుకుందాం. అంటే f(-2) ఈజ్ ఈక్వల్ టు అంటే x ఉన్న చోట -2 పెట్టాలి. అంటే -2² + -2 + 1 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 4 -2 + 1 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అలాగే f(-1) అండి. -1 అంటే -1² + -1 + 1 అండి. అంటే ఎంత అవుతుందంటే +1 1 క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేది ఏంటంటే 1 అవుతుంది. అలాగే f(0) ఈక్వల్ టు 0² 0 + 1 అండి. అంటే 1 అవుతుంది. అలాగే 1 తీసుకుంటే మనకి 1² + 1 + 1 అండి. అంటే 1² అంటే 1 1 + 1 అంటే 3 అవుతుంది. అంటే f(2) అండి. అంటే 2² + 2 + 1 అంటే 4 + 2 + 1 అండి. అంటే ఎంత అవుతుందంటే 7 అవుతుంది. అంటే ఇమేజెస్ ఎలిమెంట్స్ అంటే మనం ఏం రాస్తామంటే f(a) ఈక్వల్ టు మనం ఒక సెట్ కింద రాస్తే ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే బి అనే సెట్కి ఈక్వల్ అవుతుందండి. కాబట్టి బి ఈక్వల్ టు f(a) ఇమేజ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు కోడొమైన్ కాబట్టి ఆన్ టు ఫంక్షన్ కాబట్టి మన వచ్చినవి ఏంటంటే 3 అలాగే 1 1 3 7 అండి. అంటే మన సెట్లో ఇలా రాసి వదిలేస్తున్నారండి చాలామంది. అలా కాకుండా మనకి సెట్లో ఎలిమెంట్స్ రిపీట్ అయితే మళ్ళీ రాయక్కర్లేదు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే 1 3 7 అండి. ఇది ఆన్సరు. ఇది చాలాసార్లు ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయ్యింది కూడా. మనకి ప్రీవియస్ పేపర్లో ఒక 6 టైమ్స్ ఇచ్చాడు. బిఫోర్ క్వశ్చన్ ఏమో 10 టైమ్స్ ఇచ్చాడు. ఇదేమో 6 టైమ్స్ ఇచ్చాడు. ఇది కూడా మనకి ఫైండ్ ద బి అన్నాడు. అంటే అదే మోడల్లో క్వశ్చను. కాకపోతే ఫంక్షన్ f(x) ఈజ్ ఈక్వల్ టు cos x అని ఇచ్చాడు. అక్కడేమో x² + x + 1 ఇచ్చాడు. ఇక్కడ మామూలుగా ముందు అయితే 0 1 -2 అనే వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడేమో π/6 π/4 π/3 π/2 అని ఇచ్చాడండి. అంటే మనకి ఇందాక క్వశ్చన్ లాగానే చేయాలి ఈ క్వశ్చన్ కూడా. మనకి ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి 2 మార్క్స్ కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం చెప్తున్నామండి. గివెన్ f maps a to b ఈజ్ ఏ సర్జెక్షన్ అండి. ఈజ్ ఏ సర్జెక్షన్. సర్జెక్షన్ అంటే మనకి మామూలుగా వేరేగా పదం కాదు, ఆన్ టు ఫంక్షన్ అండి. అంటే ఇక్కడ రేంజ్ ఈక్వల్ టు అంటే రేంజ్ f(a) ఈక్వల్ టు ఏమవుతుందంటే b అవుతుందండి. కోడొమైన్కి ఈక్వల్ అవుతుంది. అంటే గివెన్ డొమైన్ అంటే మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ a ఈజ్ ఈక్వల్ టు 0 5/6 π/4 π/3 π/2 అండి. అంటే మనకి బి అనే సెట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కోడొమైన్ కాబట్టి మనకి ఇచ్చిన ఫంక్షన్ f(x) ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే ఫంక్షన్ cos x అని ఇచ్చాడు. అంటే మనకి ఈ వాల్యూస్ ఈ వాల్యూస్ అనేది తీసుకెళ్ళి మన ఫంక్షన్లో పెడితే f(a) వస్తుందండి. అదే మనకి బి అనే సెట్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఎలిమెంట్స్ తీసుకెళ్ళి మన ఫంక్షన్లో పెడదాం. అంటే f(0) అంటే cos 0 అండి. cos 0 అంటే 1. f(π/6) అంటే
కాస్ పై బై 6 అంటే కాస్ 30 వాల్యూ √3/2 ఎఫ్ ఆఫ్ పై బై 4 అంటే కాస్ పై బై 4 అండి 1/√2 ఎఫ్ ఆఫ్ పై బై 3 అంటే కాస్ 60 అండి కాస్ 60 అంటే హాఫ్ అండి అలాగే ఎఫ్ ఆఫ్ పై బై 2 అంటే మనకి కాస్ పై బై 2 అంటే 0 అవుతుందండి మనకి ఇక్కడ ఇవి ఇమేజ్ ఎలిమెంట్స్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనకి బి అనే సెట్ అవుతుంది కాబట్టి బి ఈక్వల్ టు ఏమవుతుందంటే 1,√3/2 1/√2 1/2 0 అండి అది బి అనే సెట్ ఇది మనకి ఫస్ట్ 2 క్వశ్చన్ ఒకటే మోడల్ కాకపోతే ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇచ్చాడు అక్కడేమో x² + x + 1 అని ఇచ్చాడు ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా మనకి పేపర్లో రిపీట్ అవుతున్నాయండి పేపర్ తీయగానే మన ఫస్ట్ క్వశ్చన్ ఇదే కనిపిస్తుంది ఈ మోడల్లో ఇవ్వకపోతే మనకి 3-4 కాడి నుంచి ఇంకొక మోడల్ చూద్దామండి అంటే మనం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మినిమం ఒక 8 క్వశ్చన్స్ నేర్చుకుందామండి 8 క్వశ్చన్స్ చెప్పుకుందాం ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ r-0 tends to r is defined by f of x is equal to x³ minus 1/x³, then show that f of x plus f of 1/x is equal to 0. ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ r అంటే r-0 అంటే రియల్ నెంబర్స్లో 0 అని తీసేసి రాయాలి అంటే 0 అయితే ఇక్కడ మనకి ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి ఇక్కడ r-0 అని రాశాడు డొమైన్లో కాబట్టి మనకి ఏం ప్రూవ్ చేయాలంటే షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడండి ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే ఇవి అంటే ఈజీగా ఉంటాయండి క్వశ్చన్స్ గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x³ minus 1/x³ అండి అంటే ఇక్కడ ఎఫ్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించమంటున్నాడు అంటే ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ x ఉన్న చోట 1/x హోల్³ అని రాయాలి మైనస్ 1/x³ అండి ఇక్కడ 1/x³ మైనస్ ఇదేమవుతుందంటే ఇక్కడ రివర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే x³ వస్తుందండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x అండి 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x³ మైనస్ 1/x³ అండి ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x అంటే 1/x³ మైనస్ x³ అండి అంటే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ప్లస్ మైనస్ మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 0 వస్తుంది ఇది ఆన్సర్ అవుట్ చేయమన్నాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 1 g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x + 1/2 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r ఫైండ్ g సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి అంటే మనకి ఇక్కడ మనకి g సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ 2 ఫంక్షన్స్ ఇచ్చాడు మనకి సర్కిల్ అంటే మనకి ఆల్రెడీ ఫంక్షన్స్లో నేర్చుకున్నామండి చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా బిఫోర్ క్వశ్చన్స్ కూడా మనం ఇయర్స్ రాయలేదు కానీ అది కూడా 5 టైమ్స్ ఇచ్చాడు మన ప్రీవియస్ పేపర్స్లో ఇది కూడా మనకి 5 టైమ్స్ ఇచ్చాడండి ఇక్కడ మనం ఇయర్స్ కూడా రాసాం మనకి ఏ సంవత్సరం ఎలా ఇచ్చాడు అనేది ఇక్కడ ఒకసారి చూద్దామండి సొల్యూషను గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఇచ్చాడంటే 2x - 1 అండి ఇక్కడ g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x + 1/2 g సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి g సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే g సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్లో మనం సర్కిల్ అంటే మనం క్లోజ్డ్ బ్రాకెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చింది ఏంటంటే 2x - 1 అండి అంటే మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి g ఆఫ్ 2x - 1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ g ఆఫ్ ఎక్స్ అంటే x ప్లేస్లో ఏముందో అది ఇక్కడ రాయడమే అంటే 2x - 1 + 1/2 అండి 1 క్యాన్సిల్ అయితే మనకి 2x/2 అని వస్తుంది 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ x అని వస్తుందండి ఇది ఆన్సరు ఇది కూడా 5 టైమ్స్ ఇచ్చాడు బిఫోర్ క్వశ్చన్ కూడా 5 టైమ్స్ ఇచ్చాడండి
3, 4. F maps R to R defined by f of x is equal to 1 minus x square by 1 plus x square. Then show that f of tan theta is equal to cos 2 theta అండి. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్లో మనం ఏం రాయాలంటే tan theta వాల్యూ రాస్తే సరిపోతుందండి. మనకి ఇచ్చిన ఫంక్షన్ అంటే గివెన్ ఏమి ఇచ్చాడంటే f of x is equal to 1 minus x square by 1 plus x square అండి. ఇక్కడ f of tan theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. tan theta అంటే 1 మైనస్ tan స్క్వేర్ theta బై 1 ప్లస్ tan స్క్వేర్ theta అండి. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో cos 2 theta అవుతుందండి. f of tan theta ఈజ్ ఈక్వల్ టు cos 2 theta అండి. ఇది మనకి డైరెక్ట్ ఆన్సర్. ఇది 1 minus tan square theta by 1 plus tan square theta అంటే cos 2 theta అండి. 6 అండి. f of x is equal to 2, g of x is equal to x square, h of x is equal to 2x. For all x belongs to R, then find f circle, g circle h అండి, h of x. మనకి ఇందాక బిఫోర్ క్వశ్చన్ మనం చేసాం కదండి, కాకపోతే ఇక్కడ h of x ఇచ్చాడు, ఇందాకేమో f of x, g of x ఇచ్చాడు. గివెన్ ఫంక్షన్స్ ఏంటంటే మనకి f of x is equal to 2, g of x is equal to x square, h of x is equal to 2x అండి. అలాగే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే f సర్కిల్, g సర్కిల్, h of x అండి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తే సర్కిల్ అంటే మనం ఏం రాస్తామంటే f సర్కిల్ g, ఇక్కడ మనం ఏం రాస్తామంటే h of x అండి. అంటే మనకి h of x వాల్యూ ఎంత ఇచ్చాడంటే 2x ఇచ్చాడు, ఇక్కడ 2x రాస్తాం h of x వాల్యూ. మళ్ళీ సర్కిల్ అంటే మనం ఏం రాస్తాం అంటే f of g of 2x అండి. అంటే g of 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. g of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 2x హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే f of 4x స్క్వేర్ అండి. 4x స్క్వేర్ అంటే మనకి ఇక్కడ f of x అంటే ఇక్కడ f of x వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 2 అవుతుందండి. ఇక్కడ వేరియబుల్ x లేదు కాబట్టి మనకి x ఉన్న చోట 4x స్క్వేర్ పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా కాన్స్టెంట్ వస్తే ఇక్కడ 2 రాయడమే. ఇది f సర్కిల్, g సర్కిల్, h of x అండి. అంటే 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు f మ్యాప్స్ r మైనస్ ప్లస్ r మైనస్ 1 r to r అండి. డిఫైన్డ్ బై f of x ఈజ్ ఈక్వల్ టు log 1 plus x by 1 minus x. Then show that f of 2x by 1 plus x square is equal to 2 into f of x అని చూపించమన్నాడు. అంటే మనకి రియల్ నెంబర్స్ నుంచి మనం డొమైన్లో ఎలిమెంట్స్ ఏం తీసేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ 1 తీసేసి, అంటే తీసేస్తే మనకి డొమైన్లో ఎలిమెంట్స్ వస్తాయండి రియల్ నెంబర్స్ నుంచి. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ f of x ఇచ్చాడు, f of 2x by 1 plus x square ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి గివెన్ f of x is equal to log 1 plus x by 1 minus x అండి. ఇక్కడ f of ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 2x by 1 plus x square అండి. అంటే log 1 plus 2x by 1 plus x square, ఇక్కడ 1 minus 2x by 1 plus x square చేస్తే మనకి ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే log 1 plus x square plus 2x by 1 plus x square అండి. ఇక్కడ 1 plus x square minus 2x by 1 plus x square. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి log 1 plus x square 1 plus x హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 1 minus x హోల్ స్క్వేర్. అంటే మనం లాగరిథమ్స్లో ఈ రెండింటికి కలిపి హోల్ పవర్ 2 అని రాయించండి. కాబట్టి log 1 plus x by 1 minus x హోల్ పవర్ ఎంత 2. అంటే మనం మామూలుగా అయితే log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే m ఇంటూ log x అని రాస్తాం. దాని నుంచి మనకి ఇక్కడ 2 ఇంటూ log ఆఫ్ 1 plus x by 1 minus x అండి. అంటే 2 ఇంటూ ఇది ఏమవుతుందంటే log 1 plus x by 1 minus x అంటే f of x అవుతుంది. ఇది మనకి
క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఇది 2 into f of x. ఇది f maps R to R, g maps R to R defined by f of x is equal to 3x minus 1, g of x is equal to x square plus 1. Then find g circle f of 2 అండి. సెకండ్ది వచ్చి g circle f of 2a minus 3 అండి. ఇది కూడా మనకి 2 times ఇచ్చాడు. అంటే మనకి ఫస్ట్ 5 క్వశ్చన్స్ మనకి అంటే ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్, తర్వాత 3 క్వశ్చన్స్ 1 or 2 times ఇచ్చిన క్వశ్చన్స్ అండి. అదే మోడల్ కాబట్టి ప్రీవియస్ పేపర్లో ఇచ్చాడు కాబట్టి ఇది మనం అంటే 5 చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇదే మోడల్ కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఇది ఇచ్చిన ఫంక్షన్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ f of x is equal to 3x minus 1, g of x is equal to ఏమి ఇచ్చాడంటే x square plus 1 అండి. అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వన్ f circle g of 2 అండి. అంటే f of g of 2 ఫైండ్ అవుట్ చేయాలి. g of 2 అంటే మనకి f of 2 square plus 1 అండి. అంటే 2 square plus 1 అంటే 5 అవుతుంది. f of 5 అండి. f of 5 అంటే 3 into 5 minus 1 అండి. అంటే 15 minus 1 అంటే 14 అవుతుంది వాల్యూ. f circle g of 2 అండి. సర్కిల్ అంటే మనం ఏం రాస్తాం, బ్రాకెట్ రాస్తామండి. f of g of 2 అని రాస్తాం. g of 2 వాల్యూ అంటే x ఉన్న చోట 2 పెట్టుకోవాలి. 2 square plus 1 అండి అంటే 5 అవుతుంది. f of 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ఉన్న చోట ఏం పెట్టాలంటే 5 పెట్టాలి. 3 into 5 minus 1 అండి. 15 minus 1 14 అవుతుంది. అలాగే రెండో పాయింట్ వచ్చి g circle f of 2a minus 3 అండి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే g of f of 2a minus 3 చేయాలి. అంటే f of x is equal to మనకి ఏమి ఇచ్చాడు, 3x minus 1 ఇచ్చాడు. కాబట్టి మనకి ఇక్కడ 3 into 2a minus 3 minus 1 రాయాలండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 6a minus 9 minus 1 అండి. g of 6a minus 10 అవుతుంది. అంటే g of ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ఉన్న చోట 6a minus 10 పెట్టాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 6a minus 10 whole square plus 1 అండి ఈ వాల్యూ. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 36a square, అలాగే ప్లస్ 100, ఇక్కడ ఎంత అవుతుందంటే 120 అవుతుందండి. 120a అలాగే ప్లస్ 1 అండి ఇది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 36a square మైనస్ 120a ప్లస్ 101 ఇది వాల్యూ అండి. g circle f of 2a minus 3 మనకి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి 1aకి సంబంధించి ఇక ఫస్ట్ 5 చేసుకుని తర్వాత మిగతాయి కూడా 1 or 2 times ఇచ్చాడు కాబట్టి ఇవి కూడా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ అవుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.